గత 2-3 రోజులుగా సంక్రాంతి సంబరాలు అనే పేరుతోటి, సాంప్రదాయం అనే పేరుతోటి ఘోరాతి ఘోరంగా ఈ జూద క్రీడ నడుస్తూ ఉంది. దురదృష్టం ఏంటంటే ఇది ఈ ఒక్క సంవత్సరం అనే కూడా కాదు, ప్రతి సంవత్సరం ఇది ఒక యాన్యువల్ ఫీచర్ గా మారిపోయింది. సంక్రాంతి వచ్చే ముందు పోలీసులు గాని అధికారులు గాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరం ఈ కోడి పందాలు ఆడనివ్వం, లేకపోతే గుండాట ఆడనివ్వం, పేకాట ఆడనివ్వం అని చెప్తూ ఈ రోజు మళ్ళా ఆ రోజు రాగానే ఇక మళ్ళా బరులన్నీ గీయటం, ఎక్కడికక్కడ పోలీసులు పక్కకి వెళ్ళిపోవటం, స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద కోటీశ్వరులు వాళ్ళందరూ కూడా ఈ క్రీడని ప్రోత్సహించడం చాలా ఘోరాతి ఘోరం. సాంప్రదాయం, ఈ భారతీయ సాంప్రదాయంలో వాస్తవానికి జూదానికి చాలా చెడ్డ స్థానం ఉంది. మహాభారతంలో కురుక్షేత్రం జరగడానికే కారణం జూదం. అలానే ఈ ప్రాంతంలో పల్నాటి యుద్ధం జరగడానికి కారణం కోడి పందాలు. అలాగా భారతీయ సాంప్రదాయంలో, సంస్కృతిలో అసలు జూదం అనేది చాలా ఘోరాతి ఘోరమైన పరిణామాలకు దారితీసిన క్రీడ. అలాంటి జూదాన్ని ఇవాళ మన వాళ్ళు దాన్ని సాంప్రదాయం అనే పేరుతోటి ఈ క్రీడని వందల కోట్లు, వేల కోట్లు పందాలు పెట్టి చివరికి కోడి పందాలతో పాటు అక్కడ గుండాట, పేకాట, లోనా బయట, ఇంకా ముందుకెళ్లి గానా బజానా, అక్కడే ఈ మద్యం ఏరులై బారించడం, ఇవన్నీ చూస్తుంటే అసలుకి రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా, చట్టం ఉన్నదా అనే పెద్ద అనుమానం కలుగుతుంది. మామూలుగా మన వాళ్ళందరూ ఒక స్టాక్ డైలాగ్ ఉన్నది, చట్టం పని చట్టం చేసుకుంటూ పోతూ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఈ సంక్రాంతి వచ్చేటప్పటికి చట్టం కళ్ళు మూసుకొని ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా ఎవరికి తెలియదు. అల్లు అర్జున్ విషయంలో చూసాం, చట్టం పని చట్టం చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి గారు చాలా హడావిడి చేసి ఆయన ఏదో వస్తే ఆ తొక్కిసలాటికి ఆయన్ని A11గా పెట్టి ఆయన అరెస్ట్ అయ్యేదాకా పోలీసులు గాని రాజకీయ నాయకులు గాని నిద్రపోలేదు. అలాగా తిరుపతిలో 6 చనిపోతే చట్టం ఎక్కడ పనిచేసిందో, చట్టం అసలు ఉన్నదా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు. అసలు కేసు పెట్టారా లేదా కూడా ఎవరికి తెలియదు. కేసు పెట్టినట్టు కూడా ఎక్కడ రాలేదు. అలాగా చట్టాలు ఏ విధంగా తయారైపోయినాయి అంటే, వాళ్ళు కావాలనుకుంటే చట్టాలు చూస్తాయి, లేదనుకుంటే చట్టాలు చూడవు. ఈ రోజు ఈ సంక్రాంతి పేరుతోటి గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో కూడా వచ్చేసింది, గోదావరి జిల్లాలో. ఈ విధంగా ఈ క్రీడ జరగడం అనేది చాలా దురదృష్టం. దీనికి తోడు స్థానిక రాజకీయ నాయకుల ఫోటోలు, వాళ్ళ ఆశీర్వాదాలు, ఇంకా ముందుకు వెళ్లి మంత్రులు, ముఖ్యమంత్రుల ఫోటోలు కూడా పెట్టి ఒక ప్రభుత్వ కార్యక్రమం లాగా ఈ గత 3-4 రోజుల నుంచి ఈ జూద క్రీడ ఆంధ్రప్రదేశ్ లో విశృంఖలంగా నడవడం చాలా దురదృష్టం. ఈ క్రీడని ఈ విధంగా పర్మిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, జూదం పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ గా మారిపోతుంది. వీటిని అరికట్టవలసిన ఒక పాయింట్, మంచి పాయింట్ చెప్పారండి. ఇది జీవో, గవర్నమెంట్ నుంచి అధికారికంగా జీవో అయితే రిలీజ్ కాలేదు, కానీ వాస్తవానికి ఒక అధికారిక కార్యక్రమం లాగా ముఖ్యమంత్రి బ్యానర్లు, ఉప ముఖ్యమంత్రి బ్యానర్లు, లోకేష్ మంత్రులు, ఇతర మంత్రుల బ్యానర్లు ఇవన్నీ కూడా కట్టి, అంటే మేము ఫలానా తాలూకు అన్న రీతిలో చేయడం, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించడం, ఇవన్నీ అలా ఉంచినట్లయితే మరొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే పండగ చేసుకుంటారా అని చెప్పి ముందే డైరెక్షన్ ఇచ్చేసారట. ఇచ్చేసేసి కొన్ని చోట్ల వాళ్లే పెద్ద మనుషులాగా, మనకు పాత సినిమాల్లో పంచకట్లు అన్ని కట్టుకొని కూర్చుంటారు చూడండి పెద్దలు, గ్రామ పెద్దలు, ఆ విధంగా వీళ్ళు అక్కడ కూర్చొని మరి వీటన్నిటిని కూడా చూస్తూ ఉంటే, ఈ చట్టాలు, మీరు అన్నట్టుగా చట్టాలు అమలు చేయాల్సినటువంటి వీళ్ళే ఈ చట్టాలని ఈ విధంగా తొంగలోకి తొక్కుతూ ఉంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ నేను మిమ్మల్ని ఒక పాయింట్ అడగదలుచుకున్నా. ఎప్పుడో ఒక అకేషన్స్ కో ఏదో ఒక ప్రాంతంలో, కృష్ణా జిల్లాలో ఒక ప్రాంతంలో, గుడివాడ అనేటువంటి ప్రాంతంలో ఏవో అప్పుడప్పుడు జరుగుతాయి. అది కూడా వాళ్ళు టీడీపీ వాళ్ళు చేసిన ఆరోపణలే. ఈ కొడాలి నాని ఆధ్వర్యంలో ఇవి నడుస్తూ ఉంటాయని చెప్పని, క్యాసినోలు నడుస్తూ ఉంటాయని అడపాదడప ఈ పత్రికల్లో వచ్చేవి, వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు ఆరోపించేవాళ్ళు. మరి ఒక్క గుడివాడలోనే క్యాసినో నడిచిందని ఆరోపించినప్పుడు ఈ రోజున యావత్ రాష్ట్రమే ఒక క్యాసినోగా మారిపోయింది. మార్చేశారు వీళ్ళు పాలకులు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ పోలీసులది, అధికారులది కేవలం ప్రేక్షక పాత్రే అని
మీరు చాలా ఉదారంగా చెప్పారు. నేనైతే ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళి అది ప్రేక్షక పాత్ర కాదు, భాగస్వామ్య పాత్ర. ఎందుకంటే ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఎవరికి ముట్టేవి వాళ్ళకి ముట్టే విధంగానే ఏర్పాట్లు జరిగిపోతాయి. అంటే ప్రేక్షక పాత్ర కాదు, మౌన పాత్ర కాదు, అది భాగస్వామ్య పాత్రే పోలీసులకి అధికారులకి ఈ క్రీడలో ఉంది. అయితే ఇక్కడ కొడాలి నాని గుడివాడలో క్యాసినో లేదా నాని అనుచరులు గుడివాడలో పెట్టారు, అది చాలా ఫోకస్ అయింది అని వాస్తవే కాదని నేను అన్ను కానీ గుడివాడలో కొడాలి నాని ఏర్పాటు చేసిన, రాష్ట్రం అంతా ఎవరైనా ఏర్పాటు చేసినా కూడా అన్నీ కూడా చాలా అభ్యంతరకరం. అది రాష్ట్రంలో శాంతి భద్రతలు కానివ్వండి, ఒక పీస్ఫుల్ ఎగ్జిస్టెన్స్ ఉంటానే కానీ చాలా అవంతరాలు ఏర్పడతాయి. ఒక ప్రాంతంలో దాన్ని పెద్ద తప్పుగా గ్లోరిఫై చేసి చూపించినటువంటి వారు ఇవాళ అధికారంలోకి వచ్చినప్పుడు అటువంటి వాటిని కట్టేలు చేయాల్సింది పోయి మరింత ఎంకరేజ్ చేయడం, దేన్నైతే నిరసించిన మీడియా ఉందో ఆ మీడియా ఇప్పుడు దీన్ని ఒక పాజిటివ్ గా ఫెస్టివల్ ఆస్పెక్ట్ లో దీన్ని ప్రొజెక్ట్ చేయడం, ఇదంతా ఏమిటని నా పాయింట్. అది నిజమే, మీరు చెప్పిన మాట వాస్తవమే. రాష్ట్రం అంతా అంటే నాని ఎఫ్ఐఆర్ తోటి ఈ సంక్రాంతి ఎఫ్ఐఆర్ తోటి లింక్ చేయటం అనేది అక్కర్లేదు. రెండు వేరుగా చూడవాలి. అసలు ఎందుకు చూడాలి అంటే ఈ కార్యక్రమంలో రాష్ట్రం అంతా కూడా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ చేస్తున్నారు. కొడాలి నాని క్యాసినో గుడివాడలో పెడితే 100 మందో 200 మందో 300 మందో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. కానీ సంక్రాంతి జూదంలో చాలా జిల్లాల్లో వేలాది మంది పాల్గొనడం, వేలాది మంది భయబంధాలు కాయటం, ఇందాక మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినట్లు అవి నెత్తులు ఓడుతుంటే దాన్ని చూసి మనం ఇక్కడ సంబరాలు చేసుకోవడం, ఒక సాడిస్టిక్ మెంటాలిటీ, ఒక సైకిక్ మెంటాలిటీ ప్రజల్లో ఈ క్రీడ ఎంకరేజ్ చేస్తుంది. మానవుడు చాలా సౌహార్దంగా సున్నితంగా ఉండే విధంగా మన చుట్టూ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అలా కాకుండా అవి కొట్టుకుంటుంటే వాటిని చూసి మనం ఆనందించడం, వాటికి హింస కలిగితే మనం ఆనందించడం. ఇందాక మీరు చెప్పారు జీడిపప్పు అవన్నీ పెట్టి వాటిని పోషిస్తున్నారు అని. నేను నిన్ననే ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఓడిపోయిన కోడినికి 5,000 రూపాయలు 6,000 రూపాయలు పాట పెట్టి దాన్ని తీసుకొని వెళ్ళి వండుకొని తింటారట. అంటే గెలిచిన వాటిని కాదు, ఓడిపోయిన వాటిని కూడా గిరాకీ అన్నమాట. అంటే ఒకప్పుడు మన కనుమ పండుగ అంటే, సంక్రాంతి పండుగ అంటే మన ఇంట్లో ఉండే పశుపక్షాదులని వాటిని గౌరవించి అవి మనకి ఎంతో వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి, మన ఇంట్లో సభ్యుల్లాగా ఉన్నారు అని వాటిని గౌరవించి చేసే పండగని చివరికి ఎలా మార్చారంటే వాటికి బండలు కట్టి ఆ బండల్ని ఎద్దుల చేత లాగించి దాని మీద నిలబడి సవారీలు చేస్తూ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా ఘనంగా పోస్ట్ చేసి ఏదో ఒక పెద్ద వీరోచిత కార్యక్రమం చేసినట్లుగా పెట్టేస్తున్నారు. అంటే ఆ మెంటాలిటీని డెవలప్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాల మీద ఆంక్షలు పెట్టాలి, ధైర్యం చేయాలి. ఇది సాంప్రదాయం కాదు, ఇది దుస్సాంప్రదాయం. ఈ దుస్సాంప్రదాయాన్ని అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ప్రభుత్వాలు ఏమైపోతుంది, ఈ రోజున భయపడిపోతున్నారు. ఎవరైనా ఇది సంస్కృతి సాంప్రదాయం అనగానే అదేదో పెద్ద ఉపద్రవం వచ్చినట్లుగా మనోభావాలు దెబ్బతింటాయని భయం పెట్టి ఆ భయంతో ప్రభుత్వాలు వెనక్కిపోవడం అనేది చాలా అన్యాయం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.